వలికి మద్దతుగా ఇటు లోకేష్ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. సో త్వరలోనే వలిని కలిసి కోవా బన్ రుచి చూస్తానంటూ కూడా లోకేష్ గారు ఇటీవలే నిన్న ట్వీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం చాలా బాధ కలిగించిందంటూ కూడా లోకేష్ గారు మాట్లాడడం, పూర్తిగా సామరస్యం, పరస్పర గౌరవం, సోదర భావం కోసం ఎల్లప్పుడూ నిలబడే తెలుగు సమాజంలో ఇటువంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు చోటు లేదంటూ కూడా లోకేష్ దానికి సంబంధించి కూడా ట్వీట్ చేశారు. అట్లాగే చాలామంది వలికి మద్దతు పలుకుతున్నారు. చిరు వ్యాపారి, ఇట్లాంటి చిరు వ్యాపారులను ఈ విధంగా ఇబ్బంది పట్టడం సరికాదు. ఏదైనా ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేదంటే ఏదైనా ఉంటే ఆ విధంగా వెళ్ళాలి. కానీ ఈ విధంగా ఏదో ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నిన్న వలి నాగబాబు గారిని కూడా కలిశారు, ఎమ్మెల్సీ. ఆ తర్వాత మన శుబ్లి గారు ఏదైతే మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రెసిడెంట్, వారు కూడా వారిని కూడా కలిసి వారు కూడా లోకేష్ గారిని కల్పిస్తారని కూడా చెప్తా ఉన్నారు. వారిని కూడా కలిశారు. అందరూ కూడా, అంటే వారనే కాదు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వలికి ప్రస్తుతం సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ వివాదం, ఎట్లా మొదలైంది, ఏంటి, ఇవన్నీ కూడా మనం వలిని అడిగి తెలుసుకుందాం. అట్లాగే మనతో పాటు చర్చలో ఉన్నారు ఈ కోవా బన్ వ్యాపారి వలి. అదేవిధంగా ఇటు ఎంఎస్పిఎస్ ప్రొటెక్షన్ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ గారు ఉన్నారు. అట్లాగే ప్రెసిడెంట్ దీనికి సంబంధించి శుబ్లి గారు ఉన్నారు. వారందరితో ఒకసారి మనం ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ముందుగా హలో సార్, శుబ్లి గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ గారు బాగున్నారా? ఫైన్ సార్. నిజంగా మన భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి వాటికి చోటు లేదు అని సమాజం మొత్తం కూడా నిరూపించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి మతపరమైన విద్వేషాలు కావచ్చు, ఇవన్నీ కూడా, ఎందుకంటే అందరం సోదర భావంతో ఉన్నాం. మీరు కూడా మొదటి నుంచి అట్లాగే అందరితో మెలగడం కావచ్చు. ఏ సమస్య వచ్చినా, అంటే వీళ్ళకు మైనారిటీలకు కాదు, ఎవరికి సమస్య వచ్చినా మీరు ముందుండి పోరాడేటటువంటి వ్యక్తి.